పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో జనరల్ సెక్రటరీ జ్యోతిరెడ్డితో ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీలో ముసలం నెలకొంది, ఆ పార్టీలో విభేదాలు వచ్చాయి అని వార్తలు వస్తున్నాయి. వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు కేసీఆర్ గారి ఫ్యామిలీ విషయము, కానీ ఇది ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే వాళ్ళు ఫ్యామిలీ పబ్లిక్లోనే ఉన్నారు కాబట్టి కంపల్సరీ మాట్లాడాలి. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా బయట వచ్చి శ్రీరంగ నీతులు చెప్తారు. ఫస్ట్ కేసీఆర్ గారు ఒక రాష్ట్రాన్ని అయితే ఎట్లా పడితే అట్లా వదిలేశారు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యం తీసుకొని మళ్ళీ అంతా ఒక సిస్టమ్ చేస్తున్నారు. ఒక రాష్ట్రాన్ని ఇది చేసుకోలే, ఒక ఫస్ట్ అనుకుంటే ఒక ఫ్యామిలీనే ఆయన సెట్ చేసుకున్న లేనోడు రాష్ట్రాన్ని ఏం చేసుకుంటాడు? ఆమె జైలుకి వెళ్ళొచ్చింది. జైలుకి వెళ్ళొచ్చిన కాడి నుంచి మనం చూస్తూనే ఉన్నాం, మీడియా కూడా చూస్తూనే ఉంది. ఆమెకి సరైన ప్లేస్ అయితే ఇవ్వట్లేదు. కేటీఆర్ గారినే హైలైట్ చేస్తున్నారు. ఆమె బాధ ఏంటి అని అంటే, నేను జైలుకి వెళ్ళొచ్చాను, నాకు మీరంతా ఇక్కడ బాగానే ఉన్నారు అని ఆమె ఎట్లా పెట్టడమే మై డియర్ డాడీ అని పెట్టి ఆ లెటర్ వచ్చింది. ఇంకొకటి కూడా అనిపిస్తూ ఉంది, అసలు ఆమె లెటర్ రాసి మీడియాకి రిలీజ్ చేసిందా? అది ఎవరికి ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది? ఇది ఏమన్నా ఇంకొక కోణంలో చూసినా ఇదేమన్నా డ్రామానా ఏంటి? అది కూడా మీడియా వాళ్ళు అనుకుంటున్నారు. లేకపోతే అసలు పర్సనల్గా వెళ్ళి మాట్లాడడానికి కూడా కేసీఆర్ గారు ఆమెకు టైం ఇవ్వట్లేదా? లేకపోతే ఏంటి అంటే పర్సనల్గా ఒక కూతురుకు కూడా ఆయన టైం ఇవ్వలేదంటే గొడవ చాలా పెద్ద ఎత్తులో జరుగుతుందని నేను అనుకుంటున్నాను. లేదు అని లెటర్ రాసి అది ఆమె మళ్ళీ అమెరికా వెళ్ళి 10 రోజులు 1 వీక్ అయినట్టుంది. 1 వీక్ తర్వాత అది బయటికి రావడము, దాని గురించి హల్చల్ చేయడము, అది చూస్తుంటే మరి ఏంటో ఇదంతా ఒక డ్రామానా, లేకపోతే పెద్ద ఎత్తున మరీ మొహమొహాలు చూసుకోలేనంత ఘర్షణ జరుగుతుందా అనేది మనకి తెలియాలి. కవిత కొత్త పార్టీ పెడితే ఒకవేళ పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే ఒకే గుంపులో అందరూ తన్నుకున్నట్టు ఉంటుంది. ఏముంటుందండి, కేసీఆర్ గారికి 2 సార్లు తెలంగాణ ప్రభుత్వము 2 సార్లు అవకాశం ఇచ్చింది. సరే, ఫస్ట్ టైం అంతంత మాత్రం ఉన్న మళ్ళీ నమ్మి మళ్ళీ అవకాశం ఇచ్చింది. తీరా చూస్తే వాళ్ళు ఫామ్ హౌస్ పాలన ఎవరికీ నచ్చలేదు, దాన్ని తీసి పక్కన పెట్టారు. ఈమె వచ్చి ఇప్పుడు లిక్కర్ రాణి అని అంటారు. లిక్కర్ రాణి వచ్చి ఏంటి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ ఫ్రీగా మందు పంచుద్దా? తెలంగాణ ప్రజల్ని ఏమనుకుంటున్నారు? అది అంత పార్టీ పెట్టే అంత సీన్ లేదు. పెట్టినా కూడా జనాలు నవ్వుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇంట్లోనే మీరు సవ్యంగా లేనిది మీరు రాష్ట్రాన్ని ఏమి సవ్యంగా చూస్తారు? ఇది చాలా అంటే మన ఊహకు కూడా అది నాకైతే నచ్చట్లేదు, అది కరెక్ట్ కాదనిపిస్తుంది. అంటే జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు సీఎంలు అవుతారు అంటారు, నిజమే అంటారా వ్యాఖ్యలు? అలాగంటే ఇప్పుడు మీరు ఎన్ని జైళ్ళల్లో చూసుకుంటే చాలామంది ఖైదీలు ఉంటారండి, వాళ్ళకు కూడా ఎంతో కొంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఎంతమంది సీఎంలు కావాలి? ఇవన్నీ పిచ్చి మాటలు. జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఒక కాసు అంటే మనకు అప్పుడు చూసుకుంటే గాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ వాళ్ళు జైలుకి ఎందుకు వెళ్ళి వచ్చారు? ఒక ప్రజల కోసం పోరాడి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి వెళ్ళారు. దానికోసం వెళ్ళిన వాళ్ళకి ప్రజలు పట్టం కట్టారు. అంతేగాని ఇప్పుడు నేను సీఎం అవ్వాలంటే నేను జైలుకి వెళ్ళి రావడం వెళ్ళొస్తే నేను సీఎం అయిపోను. ప్రజల గురించి ఎవరైతే కొట్లాడతారో వాళ్ళు మాత్రమే అవుతారు. అది పిచ్చి మాట. కవిత మీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే మీరు ఆహ్వానిస్తారా? అసలు అంత సీన్ లేదండి. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఆమె ఏం చేస్తుంది ఏంటి? అంత వ్యవహారం ఎందుకు? అసలు కాంగ్రెస్లోకి రావాల్సిన అవసరం లేదు. అసలు ఎందుకు వస్తుంది ఆమె? అక్కడే వాళ్ళ ఫ్యామిలీలోనే ఆమె అడ్జస్ట్ అయి ఉండలేదంటే పార్టీలోకి వచ్చి ఎందుకు వస్తుంది? అసలు అంత సీన్ అయితే ఉండదనే నేను అనుకుంటున్నా.